హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి మన గార్డెన్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా అవి పూత, పిందె, కాత ఎన్ని రకాలుగా ఉన్నాయో మరియు కొన్ని హార్వెస్టింగ్ కూడా చేద్దామండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అది ఏంటంటే అన్ని గార్డెన్లోని కంపోస్ట్, లిక్విడ్, ఆ ఎరువులు చూపిస్తుంది. మరి ఆ ఫ్రూట్స్ ఏమొచ్చినాయి ఏంటి అనేది ఇంతవరకు చూపించలేదు అనుకుంటున్నారా? డౌట్ వచ్చే ఉంటుంది కదా. అందుకే ఇవాళ ఈ వీడియో చేశానండి. అక్కడ దానిమ్మ పూత, కాత వచ్చింది. ఇక్కడ పొప్పటి చెట్లు నేను బియ్యం కడిగిన వాటర్లో కిచెన్ వేస్టేజ్ చేస్తా కదా, ఆ వాటర్ ఈ చెట్లకి వేసేసేసరికి ఆ పపాయ గింజలు గార్డెన్లో పడి అంత పెద్ద చెట్లు అయినాయి. ఇక్కడ నిమ్మ చెట్టు, పపాయ చెట్టు చిన్నది ఉంది ఇంకొకటి. ఇక 2 చెట్లు మాత్రం పెట్టినట్టుగా వచ్చినాయండి. చూసారా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఆ చెట్లు అనేటివి. ఇప్పుడిప్పుడే పూత, కాత కూడా వచ్చేసింది. ఎంత బాగా అంటే హెల్దీగా ఉన్నాయంటే ఇక్కడ తైవాన్ జామ అండి. దీనికి ఒక కాయ అయితే ఉంది, అది అయింది, తెంపేద్దాం. మొన్న కొన్ని తెంపేసిన, మళ్ళీ ఇవాళ దీనికి ఒకటే కాయ ఉంది, ఇంకొక చెట్టుకు ఉన్నాయి. ఇది వాటర్ ఆపిల్. లాస్ట్ ఇయర్ బాగా కాసినాయి. ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు ఉంది, 2 చెట్లు ఉన్నాయి, బాగా కాసినాయి లాస్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్ కూడా పూత, కాత అయితే చాలా బాగా వచ్చింది. గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఇది, ఈ వాటర్ ఆపిల్ అనేది. ఇది పూత అండి, ఇది మొగ్గ. ఇది కాయలులాగా మారుతుంది ఇప్పుడిప్పుడే. ఒక 20 రోజుల్లో మనకి కాయలు అందుతాయి. ఇది ఒకటండి తైవాన్ జామ. దీనికి ఒక 4-5 కాయలు ఉన్నాయి, అవి అయినాయి కూడా, తెంపేద్దాం. నేను ఎలాంటి రసాయన ఎరువులు వేయనండి. ఇంట్లోనే బయట పారబోసేదే లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, కంపోస్ట్ కానీ అన్నీ ఫ్రీగా దొరికేటివే నా చెట్లకి వేసేస్తూ ఇలాంటి కాయల్ని మేము మా ఇంట్లో తింటూ ఉంటాం. చూసారు ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది కదా, వాటర్ ఆపిల్, చాలా బాగా కాసింది. అది మాత్రం ఎంత బాగుందో చెట్టు కూడా. ఎంత చీడ పురుగులు కానీ ముడత అనేది లేదు కదా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. మొగ్గలైనా ఆ చెట్టు అయినా కూడా చాలా బాగుంది కదా. నేను వీటికి పశువుల ఎరువు వేస్తాను నెలకొకసారి. ఇక్కడ సపోటా చెట్టు చూడండి, దీనికి కూడా కాయలు బాగానే వచ్చేసినాయి. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది, పెద్ద చెట్టు, అది, దానికి కూడా కాయలు వచ్చినాయి. ఇంకొక 10 రోజుల్లో పండుతాయి, అవి మక్కుతాయి. ఇది నిమ్మ చెట్టు అండి, దీనికి 2 కాయలు వచ్చినాయి, ఒకటి పండు పడితే తెంపేసిన. ఇక్కడ మామిడి పూత కూడా చాలా బాగా వచ్చింది. మన గార్డెన్లో 4 చెట్లు ఉన్నాయి చిన్నవి. అటు ఇంటి వెనకాల 3 చెట్లు ఉన్నాయి. ఇక్కడ మల్బరీ కూడా ఉందండి. ఈ రెడ్ కలర్లో ఇది తెంపేసి తినేస్తే ఇది పుల్లగా ఉంటుందండి. ఇది బ్లాక్ కలర్లో మారితేనే ఆ పండు అనేది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది చాలా మంచిది హెల్త్కి కూడా. ఇది మాత్రం నేను తింటున్నా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. పుల్లగా ఉంది కొంచెం. ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ కూడా అయినాయి, ఇంకా కొంచెం ఎల్లో కలర్లో రావాలి. మొన్న తెంపినా కానీ కొంచెం పులుపుదనంగా ఉన్నాయి, అందుకనే నేను ఇంకా తెంపట్లేదు ఇవాళ. చాలా బాగా కాసింది కదా స్టార్ ఫ్రూట్స్ కూడా, ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఈ స్టార్ ఫ్రూట్స్. ఇవి మనకి హెల్త్కి చాలా మంచిది స్టార్ ఫ్రూట్స్ అనేటివి. ఇంకా ఇక్కడ పపాయ చెట్టు, ఇది కూడా దానికదే మొలిసింది. ఇక్కడ పిందెలు కూడా వచ్చేసినాయి మామిడి చెట్టుకి, మామిడికాయలు.
ఇవి 4 రకాలు ఉన్నాయి కానీ వాటి పేర్లు అయితే నాకు తెలియదండి. నేను తెలుసుకొని మీకు చెప్తాను. మా ఆయన తీసుకొచ్చి పెట్టిండు కానీ పేర్లు మర్చిపోయినా, చెప్పిండు అప్పుడు కానీ మర్చిపోయినా. చూసారా పిందెలు, పూతనైతే బాగొచ్చింది. ఇది హైబ్రిడ్ మామిడి చెట్టు. ఇక్కడ జీడి మామిడి చెట్టు అండి. అన్ని పండ్లు వండి కింద పడుతున్నాయి. నేను అవి కిందియే తీసి కడిగి మంచిగా తినేస్తున్నాం. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇక్కడ ఇది పనస చెట్టు. దీనికి కాయలు అయితే విపరీతంగా వచ్చినాయి. అవి మరి పెద్దగా అయితాయా కావా అన్నది తెలియదు. చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చినాయి. ఇక్కడ ఈ కొమ్మలని కట్ చేసిన కొమ్మలకు మాత్రమే వచ్చినాయండి. ఆ పైన కొమ్మలకు రాలే. పైన కొమ్మలు కట్ చేయలేదు, రాలేదు ఖాతా అనేది. ఈ కట్ చేసిన కొమ్మలకు మాత్రమే విపరీతంగా వచ్చినాయి పనసకాయలు. ఎన్ని అంటే చెప్పలేకుండా ఉన్నాయండి. ఆకులు ఎన్ని ఉన్నాయో ఆ కాయలు కూడా అన్ని ఉన్నాయి. ఆ పనసకాయలు చూడండి. ఇవి మరి పెద్దగా అవుతాయా కావా, నిలుస్తాయా నిలువయా, నేను మళ్ళీ వీడియో చేస్తా. ఇక్కడ వచ్చేసి పపాయ చెట్టు. దీనికి మేము ఎప్పటికి తింటూనే ఉన్నాం. మేము తెంపుతుంటే అది పైకి పెరుగుతూ కాయలు కాస్తూనే ఉన్నది. ఎంత పెద్ద అయింది చూసారా. ఇక్కడ గ్రీన్ యాపిల్ అండి. ఇది పెద్ద రేగు పండ్లు ఉంటాయి కదా అవి. ఈ కొమ్మకి ఒక 3 ఉన్నాయి, ఇంకా పైకి ఉన్నాయి కానీ అందట్లేదు. ఈ 3 అయితే తెంపేసిన. ఇంకొక 2 పైనకి ఉన్నాయి, కట్టెతో తెంపేసి అవి కింద పడ్డాయి ఏరినా కూడా. చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చిలుక కూడా కొట్టింది ఒకటి. అది చిలుక కొట్టిందా ఉడత కొట్టిందా తెలియదు. అంత పెద్ద చెట్టు ఇది. కట్టెతో తెంపితే కింద పడ్డాయి. అది నేను మళ్ళీ తీస్తున్నా ఇప్పుడు. ఎన్ని వచ్చేసినాయి చూసారా ఫ్రూట్స్. తెంపాలనుకుంటే వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇది బత్తాయి చెట్టు అండి. దీనికి కూడా పువ్వు పూసింది. కాత కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. మీకు కనబడుతున్నాయో లేదో కానీ ఎండకి కొంచెం డిమ్ముగా కనబడుతున్నాయి. చూసిండ్రా ఇప్పుడు కనబడుతున్నాయా ఒక్క కొమ్మకి ఎన్ని వచ్చినాయో బత్తాయి పిందెలు. ఇది వచ్చేసి రామాఫలం అండి. మీకు ఎప్పుడు వీడియో పెట్టలే కదా. చూసారు ఎన్ని కాయలు కాసినాయో, పెద్దగా అయినాయి. నేను సడన్గా చూసేసరికి కాయలు ఉన్నాయి. దీనికి ఈ ఆకుల చాటుకి కనబడలేదు నాకు. సడన్గా ఒక 5-6 కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి. చిన్నదే చెట్టు. ఒక 20 రోజుల్లో ఇవి మక్కుతాయి. ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి. కొమ్మలకే ఇట్లా కాస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి ఒకటి ఉంది. చెట్ల కిందికి అసలు కనబడితేనే లేవు అవి. చాలా బాగుంటుందండి ఈ ఫలం కూడా. స్వీట్గా ఉంటుంది, గింజలు తక్కువ ఉంటాయి. ఈ పండు పడితే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అంజీరా. ఈ అంజీర కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తూనే ఉంది. ఇది మేము చెట్టు తీసేద్దాం అనుకున్నాం, కాయలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇది లక్ష్మణ ఫలం. మీకు ఒకసారి వీడియో కూడా పెట్టిన పిందెలు ఇప్పుడు కాయల్లాగా మారుతుంది అది. చూసారా ఇది పెద్ద సైజులో వస్తుందండి. ఒక్కొక్కటి కిలో ఉంటుందంట. మరి చూడాలి. పెద్దగా అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసి మీకు చూపిస్తా. చూసారా ఎంత బాగుందో కాయ. చిన్న సైజులో ఉంది ఇప్పుడు మాత్రం. అది పెద్దగా అయిన తర్వాత మాత్రం తప్పకుండా వీడియో తీసి చూపిస్తా మీకు. ఇది క్యాన్సర్కి చాలా మంచిది. లాంగ్ వీడియో మన ఛానల్లోనే ఉంది. అది ఎన్ని రకాలుగా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది ఆ వీడియో చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి అరటి గెల కొన్ని మక్కుతూనే ఉన్నాయి. రోజు ఒకటి తెంపి దేవుడి దగ్గర పెట్టేసి మేము తినేస్తున్నాం. ఇక్కడ మా పాప పొద్దున ఇటు వచ్చి ఒక గెల మొత్తం, అంటే గెల అంటే ఒక 5-6 ఉన్నాయి, తెంపి తీసుకొచ్చింది. మమ్మీ అరటి పండ్లు అన్నాయని. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ తెంపుతున్నా మీకు చూపించడానికి. ఇవి కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి కానీ పండుగనే ఉన్నాయి, మెత్తగానే ఉన్నాయి అవి. అందుకనే తెంపేస్తున్నా. లేదంటే నేను అలాగే ఉంచేదాన్ని. రోజు 2-3 తెంపుకొని తినేయచ్చు కదా. పక్కకి ఇంకో చెట్టు ఉంది, దానికి కూడా గెల వస్తుంది ఇప్పుడిప్పుడే. చూసారు ఎంత బాగుందో.
అక్కడ కొంచెం మరక అనేది వచ్చింది. ఇలా మనం గార్డెన్లో లేక కుండీలలో పెట్టుకుంటే ఎన్ని రకాల పండ్లు తింటూ ఉంటే మన చేతుల మీద పండించుకొని ఏ రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో మనం ఇలా పండించుకుంటే ఎంత బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదండి. ఈ రోజుల్లో బయట ఫ్రూట్స్ కూడా కల్తీ అవుతున్నాయి. ఫ్రూట్స్ పండడానికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. మన చేతుల మీదుగా ఇలా పండించుకొని ఏ పురుగు లేకుండా ఏ రసాయన ఎరువులు లేకుండా ఇలా పండించుకొని తింటే ఆ ఆనందం ఆ ఆరోగ్యం కదా. ఇక్కడ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి చూపిద్దామని అనుకున్నా, కానీ అవి ఇంకా పూతకి కాతకి రాలేదు, అందుకని చూపించలేదు. ఇక్కడ వచ్చేసి ఇది ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు. ఒక 3 వచ్చినాయి ముచ్చటగా. ఫస్ట్ టైము 3 కొబ్బరికాయలు వచ్చినాయి. అది ఒకటి సాటుగా ఉన్నది, దాని సాటుగా చూడండి. మీరు కూడా ఇలా కొద్దిపాటి ప్లేస్ ఉన్నా కూడా ఒక 4 రకాల పండ్ల చెట్లు పెట్టేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి. ఇంటిల్లిపాది. ఏ ఫ్రూట్కి ఎన్ని పోషక విలువలు ఉంటాయో అన్ని పోషక విలువలు మనకు అందుతాయి ఇలా పండించుకొని తింటే మాత్రం. కానీ కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ చెట్లకి మనం సేవ చేయకుండా మాత్రం అవి మాత్రం మనకి ఖాతా అనేది ఇవ్వలేవు. కష్టపడితేనే కదండి ఫలితం అనేది వస్తుంది. కష్టే ఫలి అంటారు కదా. బయట మందులతోని పండేటివి డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు మనం కష్టపడుతూ ఇలాంటి ఫ్రూట్స్ని తిని ఎంజాయ్ చేయొచ్చు కదా. అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు, అనారోగ్యాల పాలు కావాల్సిన పని ఉండదు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం.